మంచిది. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మనం ఆల్రెడీ పోయిన వారం ప్రారంభించిన అంశము ప్రకటన 4వ అధ్యాయము మొదటి నుంచి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి. చాలని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీ మాటలు వినే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ లోకంలో తండ్రి, అన్నిటికంటే గొప్ప విషయం మిమ్మల్ని స్తుతించి ఆరాధించటం, మీ మాటలు వినటం, మీ వాక్య ప్రకారముగా జీవించటం ప్రభువా. కాబట్టి అంత గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. నీవు చెప్పే ప్రతి మాటను అపురూపముగా భావించి దేవా, వాటిని మా జీవితానికి అన్వయించుకొని వాటి ప్రకారముగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము దేవా. దేవుని సన్నిధి అనగా అది సరిచేయబడే స్థలమని మా ప్రవక్త చెప్పినట్టుగా ప్రభువా, కేవలం తండ్రి విని వెళ్ళిపోవటం కాదు, కానీ ప్రతి మాటను బట్టి మేము సరిచేయబడటానికి ఇష్టపడుతుండగా మమ్మల్ని సరిచేయమని, నీ స్వారూప్యంలోనికి చెక్కమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వినే ప్రతి ఒక్కరిని తండ్రి వాక్యము ద్వారా మీరు దర్శించండి. వారితో వ్యక్తిగతముగా మీరు మాట్లాడండి. వారి జీవితాలను సరిచేయండి. మేము చూడలేని విషయాలను, గ్రహించలేని విషయాలను ప్రవక్త యొక్క వర్తమానము ద్వారా చూచినట్లు సహాయం చేయమని, వాటిని వింటూ చదువుతూ ఉన్నప్పుడు మీ యొక్క రాకడకు ఎలా సిద్ధపడాలో, మీకు నచ్చినట్టుగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని, మమ్మల్ని రాకడ కొరకు సిద్ధపరచమని, కొద్ది నిమిషాలు మా అందరితో మీరే ముచ్చటించి మా ప్రాణాత్మలను తృప్తిపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మంచి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి వినే ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి మన కాలపు ప్రవక్త బోధించిన ప్రకటన గ్రంథములోని మరొక భాగం, 34వ భాగం, అది 4వ అధ్యాయంలోనికి మనం ఆల్రెడీ ప్రవేశించాం. పోయిన వారం మొదటి భాగాన్ని పోయిన వారం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు 4వ అధ్యాయంలో 2వ భాగం గురించి మనం చూద్దాం. మరి మొదటి వచనంలో ఈ వచనాన్ని ఆల్రెడీ ముగించాం మనం. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే 7 సంఘకాలాలు జరిగిపోయిన తర్వాత మరి యోహాను పైకి వెళ్ళాడని, పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడని మనం పోయిన వారం చూసాం. నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు. ఆ తలుపు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అని, ఆయనే ఒకే ఒక్క మార్గమని మోక్షానికి మనం ఆల్రెడీ చూసాం. ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము, అంటే ప్రకటన గ్రంథం ఓపెన్ చేయగానే ఒక స్వరాన్ని విన్నాడు ఆయన. ఆ స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బూరధ్వనిలాగా ఎందుకుందో కూడా పోయిన వారం చెప్పాను. బూరధ్వని అనగా అది భయాన్ని పుట్టించే స్వరము. అంటే దేనికో మనల్ని సిద్ధపరుస్తుంది. దేనికి అంటే దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని చూపించేది. మనందరం పైకి వెళ్ళిన తర్వాత ఆయన తీర్పులో నిలబడతామని, ఆయన ఉగ్రతకు మనం పాత్రులవుతామని. సో ఆ బూరధ్వని వీటన్నిటిని చూపిస్తుంది. అంటే దేవుని యొక్క కృప అనేది ముగించబడి
ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని మనం చూడబోతున్నాం. ఆయన యొక్క కోపాగ్నికి మనం గురవబోతున్నాం అని చూపించేదే ఆ బూరధ్వని వంటి భయంకరమైన స్వరం. నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. దేవుని యొక్క వాక్కు ఎలాంటిదో, మరి ఆయన మాట సెలవిస్తే అది ఎలా నెరవేర్పులోకి వచ్చిద్దో కూడా పోయిన వారం మనం చూసాం. ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పగానే ఆ మాట ఏం చేసిందంటే, లాజర్ని ఎలాగైతే చనిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చిందో సేమ్ అలాగే యోహానును కూడా, అంటే వధువుకు సాదృశ్యమైన యోహానును కూడా వెంటనే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయింది ఆ మాట. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఈ వచనాన్ని మరి పోయిన వారం చూసాం. మరి ఇప్పుడు యోహాను ఎక్కడికి వెళ్ళాడంటే పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అక్కడ ఏవో కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూశాడు ఆయన. వాటిని మనం 2వ వచనం నుండి చూద్దాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. సో ఆ స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో మరి పైకి వెళ్ళే ముందు ఆత్మవశంలోనికి వెళ్ళాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఆత్మవశంలోనికి వెళ్ళుట. మరి ఏదైనా సరే ఒక పని చేసే ముందు మనం ఆ పనికి సంబంధించిన ఆత్మవశంలోనికి మనం వెళ్ళాలి. అది దొంగతనమైనా సరే, వ్యభిచారమైనా సరే. అలాగే మరి ముఖ్యముగా దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వశంలోనికి మనం వెళ్ళాలి. సో యోహాను వెంటనే ఆ ఆత్మవశంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పరలోకానికి ఆరోహణమయ్యి అక్కడ వెంటనే ఒక సింహాసనాన్ని చూస్తున్నాడు ఆయన. సో పైకి వెళ్ళంగానే ఆయనకి కనిపించిన దృశ్యం ఇలా ఉంది ఇంచుమించుగా. ఇదేనా అంటే కాదు. ఇలాంటి దృశ్యాన్ని, ఎంతో మరి భయంకరమైన దృశ్యాన్ని, కన్నులు చెదిరిపోయే దృశ్యాన్ని చూశాడు ఆయన పరలోకం వెళ్ళగానే. అక్కడ ఏం కనిపించింది ఫస్ట్ అంటే ఒక సింహాసనాన్ని చూశాడు ఆయన. ఇప్పుడు చాలామంది మరి దేవుళ్ళు ముగ్గురని చెప్తూ ఉంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని. మరి ముగ్గురు దేవుళ్ళు నిజంగా ఉంటే ఆ ముగ్గురికి 3 స్థానాలు ఉండాలి, 3 సింహాసనాలు ఉండాలి, 3 ప్లేసులు ఉండాలి. కానీ మనం పరలోకంలో చూస్తే ఒకే ఒక్క సింహాసనాన్ని యోహాను చూశాడు. యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో మరి రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో యెషయా పైకి చూసినప్పుడు ఆయన కూడా ఒకే ఒక్క సింహాసనాన్ని చూశాడు. అలాగే దానియేలు కూడా మరి ఒకసారి చూసినప్పుడు మహావృద్ధుడు కూర్చున్నప్పుడు అప్పుడు కూడా ఒకే సింహాసనాన్ని చూశాడు ఆయన. కాబట్టి ఇదేం చూపిస్తుందంటే మన దేవుడు అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ముగ్గురు దేవుళ్ళు, త్రిత్వము ఇదంతా కూడా లేదు మనకి పరలోకములో. అందుకే యోహాను ఒకే ఒక్క సింహాసనాన్ని చూశాడు. సో ఆ సింహాసనం ఎలా ఉందంటే మరి చూడటానికి అది ఏ సింహాసనం అంటే ప్రవక్త అంటున్నాడు అది తీర్పు సింహాసనం అంట, కృపా సింహాసనము కాదు. కృప అనే పాత్ర ముగించబడింది, కృపాకాలం ముగించబడింది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే తీర్పు తీర్చే మరి న్యాయాధిపతిగా, తీర్పు తీర్చేవాడిగా, మనల్ని శిక్షించేవాడిగా ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. అందుకే ఆ సింహాసనములో నుండి మెరుపులు, ఉరుములు, ధ్వనులు వస్తున్నాయని ప్రకటన 4:5లో చెప్పబడింది. ప్రకటన 4:5లో ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. సో అది ఇక ఎంత మాత్రము కూడా కృపా సింహాసనముగా లేదు, అది తీర్పు సింహాసనము, మనల్ని దండించే సింహాసనము, మనల్ని ఉగ్రతలో నిలబెట్టేది, తీర్పులో నిలబెట్టేది. కాబట్టి ఆ సింహాసనం ఏంటిదంటే తీర్పు సింహాసనం. అందుకే అంత భయంకరంగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు వీటన్నిటితో నిండుకొని ఉందంటే అది ఖచ్చితంగా తీర్పు సింహాసనం, కృపా సింహాసనము కాదు. అయితే కృపాకాలం అనేది ఈ అన్య వధువు యొక్క 7 సంఘకాలాల్లో కృపాకాలం అనేది ఇక్కడే ముగించబడింది. ఇక దీని తర్వాత అన్యులకి కృప అనేది లేదు. కాబట్టి కృపాకాలం అంటే ఈరోజు మనం జీవిస్తున్న ఈ కాలమే, 7 సంఘకాలాలు జరుగుతున్న ఈ కాలమే కృపాకాలం. ఇంకా ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు, ఆయన రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే వెళ్ళి వారి జీవితాన్ని మార్చుకోవచ్చు, ఆ రక్తములో కడుక్కోవచ్చు, పరిశుద్ధులుగా మారిపోవచ్చు. సో ఇది ఏ కాలం అంటే కృపాకాలం. మరి ఈ కాలాలు ముగిసిన తర్వాత మన దేవుడు పరలోకంలో తన వధువుతో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అది ఎంత మాత్రం కూడా
కృపాకాలముగా, కృపా సింహాసనముగా ఉండదు. అది తీర్పు తీర్చే సింహాసనముగా ఉండబోతుంది. కానీ ఇప్పుడు ఈ సంఘ కాలాల్లో ఉన్న మనకి ఇంకా కృపాకాలము చిట్ట చివర, అంటే కొంచెం మిగిలింది. ఆఖరి కాలం, సాయంకాల కాలము, సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి రావటానికి ముందు ఉన్న కొంచెం కాలంలో, కృపాకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే చివరిలో, ప్రకటన గ్రంథం చివరిలో ఒక చక్కని మాట చెప్పాడు. 22:11, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. సో ఎవడికి నచ్చినట్టుగా వాడిని ఉండటానికి దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఒక సమయం అనేది రాబోతుంది. ఆ సమయంలో దేవుడు ప్రతి ఒక్కడికి వాడి వాడి క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే పాత నిబంధనలో హెచ్చరించినట్టుగా దేవుడు ఇప్పుడు మనల్ని అంత హెచ్చరించట్లేదు, వదిలేశాడు, విడిచిపెట్టాడు. ఎందుకంటే ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కడికి, అందుకే అంటున్నాడు చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుడు, మరి ఈ మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడే విడిచిపెట్టాడు. ఎవడికి నచ్చినట్టుగా వాడు బ్రతకని, కావాల్సింది చెయ్యని. ఎందుకంటే ఒకరోజు ప్రతి దానికి నేను జీతం ఇవ్వబోతున్నాను అని దేవుడు ఫైనల్గా చెప్తున్నాడు. సో మనం జీవిస్తున్న ఈ కాలం ఏంటంటే అది నిజంగానే కృపాకాలం. ఆ యొక్క కాలం యొక్క ముగింపులో మనం జీవిస్తూ ఉన్నాం. సో త్వరగా సిద్ధపడాల్సిన సమయం ఈ సమయమే. దేవుని యొక్క కృపా బాహుళ్యము ఉండగానే మనం వెంటనే మన జీవితాలను సరిచేసుకోవాలి. అలాంటి చిట్ట చివరి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఎప్పటికైనా మించిపోయింది లేదు, రండి అంటున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. సో దేవుడు ఇంకా మించిపోయింది లేదు, రండి అని పిలుస్తున్నాడు. మరి కాలం యొక్క ముగింపులో మనం జీవిస్తున్నాం. అంతా కూడా ఒక ముగింపుకు రాబోతుంది. లోకంలో ఉన్న సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, పాపము కానీ, మరి ఏదైనా సరే రాజకీయము కానీ, అన్నీ కూడా ఒక ముగింపుకు, ఒక సమాప్తానికి రాబోతున్నాయి. అలాగే దేవుని యొక్క కృపాకాలానికి కూడా ముగింపు రాబోతుంది. అందుకే దేవుడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఇప్పటికైనా సరే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడే మార్గం ఒకటి ఉంది, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి మరి అన్యులైన మనకి, వధువని చెప్పుకునే మనకి, దేవుని పిల్లలమని చెప్పుకునే మనకి ఇది ఆఖరి గడి అని చెప్పాలి. కృపాకాలంలో చివరిలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎవరైతే ఈ వాక్యాన్ని బట్టి త్వరగా వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారో, వధువులో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకరోజు మరి దేవుడు రహస్యముగా రాబోతున్నాడు. ఆ గడియ కానీ, రోజు కానీ ఎవరికీ తెలియదు. ఆ రోజు ఎప్పుడైతే దేవుడు వస్తాడో ఖచ్చితంగా సిద్ధపడిన వారిని రహస్యముగా తీసుకొని వెళ్ళిపోబోతున్నాడని నేను పోయిన వారం చెప్పాను. అవునా? ఎవరైతే సిద్ధపడి ఉంటారో రహస్యముగా జరిగే రాకడలో వాళ్ళు హఠాత్తుగా అలా దేవుని వద్దకు వెళ్ళిపోతారు. అయితే మరి చాలామంది మరి ఇదంతా విన్నప్పుడు వారికి విడ్డూరంగా, ఇదంతా నిజంగా జరిగిద్దా అని అనిపించవచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మరి ఇవన్నీ నిజాలేనా, నిజంగా ఇది జరిగిద్దా అని చాలామందికి మరి అసంభవంలాగా, విడ్డూరంగా అనిపించవచ్చు. ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అయ్యిద్దా అని. కానీ వాక్య ప్రకారంగా మనం చూస్తే మరి చక్కగా దేవుడు చెప్పాడు అంటే అది ఒకరోజు ఖచ్చితంగా జరిగి తీరిద్ది. చరిత్రను ఒక్కసారి గమనిస్తే ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది, వాక్యము చెప్తుంది. కాబట్టి సో ఇప్పుడు వధువు ఎలాగైతే ఎత్తబడిందో ఖచ్చితంగా ఒకరోజు అది మనం జీవిస్తున్న ఈ కాలంలో జరిగి తీరబోతుంది. పౌలు ఏమన్నాడో, ఎలా ఎత్తబాటు జరిగిద్దో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50లో ఆయన చెప్తున్నాడు చూడండి, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు.
అంటే మనం ఎలా దేవుని యొద్దకు వెళ్ళిపోతామని చెప్పాను కదా. సో చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ మరి చాలామంది ఏమంటారంటే ఇది నిజంగా జరిగిద్దా, అలా పైకి వెళ్ళిపోవటం అంటే అది ఏదో కథలాగా ఉంది తప్ప ప్రాక్టికల్గా అది జరగదు అని చాలామంది చెప్పొచ్చు. అయితే పౌలు అంటున్నాడు చూడండి, నిజమే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఎందుకంటే క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ మట్టి శరీరముతో మనం పైకి వెళ్ళలేం, దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అయితే మరి వెళ్ళే ముందు ఏం జరిగిద్దో చెప్తున్నాడు చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ, అంటే బతికున్న వాళ్ళ గురించి, రాకడ జరిగినప్పుడు ఎవరైతే బ్రతికే ఉన్నారో వారి గురించి చెప్తున్నాడు. మనమందరము నిద్రించము కానీ, నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదము. సో మట్టి శరీరములో ఉన్న మనం వేరొక బాడీలోకి, వేరొక శరీరముగా మనం మార్చబోతున్నాం అని పౌలు చెప్తున్నాడు. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. చనిపోయిన వారు మొదట లేస్తారు. ఎలా లేస్తారంటే కేవలం శరీరముతో కాదు, అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. అప్పుడు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. క్షయమైన అంటే మట్టి శరీరం వేరే దేన్నో మరి ధరించాల్సి ఉంది అని పౌలు అంటున్నాడు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఇక్కడ చూడండి, మట్టి శరీరాలతో, క్షయమైన శరీరం, మట్టి శరీరం మనది, తిరిగి ఒకరోజు మట్టిలో కలిసిపోతాం, అవునా? అయితే ఆ రాకడ జరిగినప్పుడు, రహస్యమైన రాకడ జరిగినప్పుడు బతికున్న మనకి ఈ క్షయమైన మట్టి శరీరం ఏం పొందుకుంటుందంటే అక్షయమైన వాక్య శరీరాన్ని ధరించుకుంటుంది ఎత్తబడే ముందు. సో ఈ క్షయత అక్షయతను, వాక్య శరీరాన్ని ధరించుకున్నప్పుడు అది మహిమ శరీరముగా మార్చబడుతుంది. అప్పుడు ఎత్తబాటు అనేది జరిగిద్ది. నిజమై ఈ రక్త మాంసములు దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఈ పాప శరీరముతో మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి ఈ మట్టి శరీరం వాక్య శరీరాన్ని ఎప్పుడైతే ధరించుకుంటుందో అప్పుడు అది మహిమ శరీరముగా మార్చబడి అప్పుడు దేవుని యొద్దకు వెళ్ళిద్దని పౌలు అంటున్నాడు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను. చూడండి, చాలా అద్భుతమైన మాట. ఈ రక్త మాంసములకు మరణం అనేది ఉంది. దేవుడు చెప్పాడు, మన్నే గనక నువ్వు తిరిగి మన్నైపోతావని చెప్పాడు. కానీ వాక్యానికి మాత్రం చావు లేదని బైబిల్లో ఉంది. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ వాక్యం మాత్రం నిరంతరము నిలుచును అని బైబిల్లో రాయబడింది. సో ఈ మట్టి శరీరం ఎప్పుడైతే వాక్య శరీరాన్ని ధరించుకుంటుందో అప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని పౌలు చెప్తున్నాడు. దాని తర్వాత మహిమ శరీరాలతో మనము ప్రభువును ఎదుర్కోవటానికి మేఘమండలముల మీదకి కొనిపోబడుదుము. అప్పుడు ర్యాప్చర్ అనేది, ఎత్తబాటు అనేది ఆ శరీరాలతో, మహిమ శరీరాలతో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈరోజు ఉన్న జ్ఞానులకి, వివేకులకి మరి ఈ కాలంలో చూస్తే అసలు ఇలాంటివన్నీ జరుగుతాయా అని మనమే అనుమానిస్తూ ఉంటాం. కానీ బైబిల్ని దగ్గర పెట్టి చూస్తే అది తూచా తప్పకుండా ఒకరోజు నెరవేర్పులోకి రాబోతుందని మన ప్రవక్త చెప్పాడు, పౌలు చెప్పాడు. అయితే ప్రతి కాలంలో ఇదే మనం చూస్తున్నాం. ప్రతి కాలంలో కూడా మరి ఇలాంటి విషయాల్ని ఎప్పుడు కూడా లోకం అంగీకరించినట్టు చరిత్రలో లేదు. మనం చూస్తే ఆది కాండములో మరి నోవాహు కూడా పైనుండి జలప్రళయం రాబోతుంది, ఓడను సిద్ధపరుస్తున్నాను, మీరందరూ ఓడలోనికి రండి అని 120 సంవత్సరాలు వాక్యం బోధించినప్పుడు వారందరూ మరి వినకపోగా నోవాహుని పిచ్చివాళ్ళలాగా చూశారు. ఒక వెర్రివాడిలాగా, పిచ్చివాడిలాగా. ఈరోజు ఎలాగైతే మరి దేవుణ్ణి నమ్ముకున్న వారిని, క్రైస్తవుల్ని లోకం ఎలా చూసిద్దో, తక్కువ జాతి వాళ్ళు, మరి పిచ్చివాళ్ళు అని ఎలాగైతే చూస్తుందో ప్రతి కాలంలో మరి దేవుని పిల్లల్ని, ప్రవక్తలను ఈ లోకం అలాగే చూసింది. మరి నోవాహు కూడా వచ్చి వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళందరూ వినకపోగా ఆయన ఎగతాళి చేశారు, పిచ్చివాళ్ళలాగా చూశారు. అసలు పైనుండి వర్షం రావడం ఏంటి? ఇప్పటిదాకా అలాంటిది జరగలేదు.
వర్షం రావటం ఏంటి, మనం మునిగిపోవటం ఏంటి, ఈ ఓడలోకి వెళ్ళటం ఏంటి, ఇదంతా విడ్డూరంగా ఉందని చాలామంది మరి అందరూ నవ్వుకున్నారు. కేవలం నోవాహు తన కుటుంబం మాత్రమే ఆ వర్తమానాన్ని, ఆ వాక్యాన్ని అంగీకరించారు. కానీ వారు నవ్వుకున్నారు నిజమే. కానీ ఒకరోజు ఏమైందంటే నిజంగానే దేవుడు ఆకాశపు తూముల్ని విప్పాడు. భయంకరమైన వర్షం, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసి కొండలు సైతం మునిగిపోయేంత నీరు, సముద్రం అంత విస్తారమైన నీరు అక్కడికి వచ్చింది. అప్పుడు నోవాహు కట్టుకున్న ఓడే అతన్ని, అతని కుటుంబాన్ని రక్షించింది. మిగతా వారందరూ చనిపోయినట్టుగా మరి బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగే మరి నోవాహు కట్టిన ఓడ కూడా టర్కీ దేశంలో దాని యొక్క శిథిలాలు, దాని యొక్క గుర్తులు ఇంకా దేవుడు అలాగే ఉంచాడు. సో మనం ఎటు నుంచి ఎటు చూసినా సరే జలప్రళయం వచ్చి మానవ జాతిని నాశనం చేసిందనేది నిజం. నోవాహు యొక్క ఓడను కూడా మన సైంటిస్టులు ఆ టర్కీ దేశంలో కనుక్కున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా, జరుగుతాయా, మరి ఇవన్నీ కూడా నమ్మలేని విషయాలు. కానీ చరిత్రలో ఇవన్నీ ఆల్రెడీ జరిగిన విషయాలు. ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. మరి నోవాహు ఓడను పూర్తి చేయకముందే హానోకు గృహమునకు కొనిపోబడ్డాడు. ఇక్కడ హానోకు గురించి, నోవాహు గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. హానోకు అంటే 7వ వాడు, నోవాహు 10వ వాడు. సో ఇప్పుడు హానోకు జలప్రళయం అసలు రాకముందే భూమి మీదకి వెంటనే ఆయన చనిపోకుండా ఆరోహణమై వెళ్ళిపోయాడు. 7వ వాడైన హానోకు దేవునితో నడిచి 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 కనుమరుగైపోయాడు, అదృశ్యమయ్యాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, ఒక దినమున నడుచుట ప్రారంభించాడు మరియు అతడు గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీని అతడు కోల్పోయాడు. అతని మీద తన శక్తిని కోల్పోయింది మరియు అతడు తన పాదము కొద్దిగా ఎత్తులో ఉండుట కనుగొన్నాడు. మరియు మరొక పాదము అంటే మెట్లు ఎక్కుతున్నట్టుగా ఒక పాదం గాలిలో పెట్టాడు, తీసి ఇంకొక పాదం ఇంకొంచెం ఎత్తులో గాలిలో పెట్టాడు. అలా మెట్లు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా భూమి యొక్క ఆకర్షణ శక్తిని ఛేదించుకుంటూ మరి ఆయన ఆ మెట్లు ఎక్కినట్టుగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మరియు నోవాహు చుట్టూ చూసినప్పుడు ఎక్కడను హానోకును కనుగొనలేకపోయాడు. అతడు చుట్టూ చూశాడు మరియు హానోకు ఎక్కడకు వెళ్ళాడో అతనికి తెలియలేదు. అప్పుడు అతడు ఇలా అన్నాడు, ఇప్పుడే ఓడను నిర్మించవలసి ఉన్నది, ఇదే ఆ సమయము. గమనించారా? కాబట్టి హానోకు ఎప్పుడైతే మాయమైపోవటం నోవాహు చూశాడో అప్పుడు నోవాహుకు అర్థమైపోయింది. ఏమని? ఇదే ఓడను సిద్ధపరచాల్సిన సమయం, ఇక సమయం ఎంతో లేదు, ఆ గుర్తులు జరుగుతున్నాయి. సో అర్జెంటుగా ఓడను సిద్ధపరచాలని ఇక అప్పటి నుంచి తన పనిని వేగం చేశాడు నోవాహు. కాబట్టి మరి మనకు కూడా ప్రవక్త అంటున్నాడు, ఈ రాకడ గుర్తులన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం త్వరగా సిద్ధపడాల్సిన గడియలో, దినాల్లో మనం జీవిస్తున్నామని ప్రవక్త చెప్తున్నాడు. కానీ లోకానికి ఇవి ఎలా ఉంటాయి అంటే చాలా విరుద్ధంగా ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయా, అసలు ఏంటిది, పిచ్చివాళ్ళ మంచివాళ్ళ అన్నట్టుగా లోకం మనల్ని చూసిద్ది. కానీ కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్పులోకి రాబోతుంది. అలాగే ఒకసారి లాజర్ని బ్రతికించడానికి వచ్చినప్పుడు కూడా మరి అది చూడటానికి ఎలా ఉందంటే, అది 4 రోజుల తర్వాత బ్రతికించడం అంటే అది నిజంగా ప్రాక్టికల్గా జరగదు అని చాలామంది అనుకున్నారు. కానీ దేవుడు మాత్రం వచ్చి 4 రోజుల తర్వాత చనిపోయిన లాజర్ని ఒక్క మాటతో తిరిగి బ్రతికించాడు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఆ నమ్మకం, విశ్వాసం అనేది మనకు కావాలి. దేవుని మాట మీద మనకున్న విశ్వాసాన్ని బట్టే మన జీవితంలో అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, మహత్కార్యాలు కానీ ఏదైనా సరే మనకున్న విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టే జరుగుతూ ఉంటాయి. అందుకే యేసయ్య లాజర్ని బ్రతికించడానికి ముందు మార్తతో ఈ మాట అంటాడు. ఏమని? అందుకు యేసు పునరుద్ధానం, ఆమె అంటది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండుంటే లాజరు చనిపోయేవాడు కాదు అని. అప్పుడు యేసు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమెను అడుగుతున్నాడు మార్తని.
నేనే పునరుద్ధానము జీవమని నమ్ముతున్నావా? నేను తలుచుకుంటే లాజర్ని బ్రతికించగలనని నమ్ముతున్నావా అని ముందు ఆమెను అడుగుతాడు. ఆమె విశ్వాసం ఎలా ఉందో పరీక్షిస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమందో చూద్దాం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఎప్పుడైతే ఆమె కరెక్ట్ ప్రత్యక్షతతో సరైన విశ్వాసముతో ఉందని దేవుడు గ్రహించాడో వెంటనే దేవుడు వెళ్ళి లాజర్ని బ్రతికించాడు. అవునా? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి ఆమె యొక్క విశ్వాసాన్ని ముందు దేవుడు పరీక్షించి తర్వాత అద్భుత కార్యాన్ని చేశాడు. అలాగే అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని దేవుడు 25 సంవత్సరాలు పరీక్షలో పెట్టి తర్వాత వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు. ఇలా దేవుడు ముందుగా మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఎప్పుడైతే మనలో సరిపోయినంత విశ్వాసం ఉందని దేవుడు గుర్తిస్తాడో వెంటనే అసంభవం అనుకున్న ప్రతి కార్యాన్ని మన జీవితంలో ఆయన చేసి చూపిస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఆయన మాట మీద సరైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం మన జీవితంలో. ఇక్కడ యోహానును కూడా మనం గమనిస్తే పద్మాసు దీపంలో ఉన్న యోహాను, శిష్యులందరూ చనిపోయినా సరే ఎక్కువ కాలం బ్రతికిన వాడు యోహాను, దేవునికి ఇష్టమైన శిష్యుడు. ఇప్పుడు యోహాను కూడా చనిపోయే ముందు ఎన్నో చిత్రహింసలు పెట్టారు. చెప్పాలంటే ప్రవక్త అంటున్నాడు చూడండి, 24 గంటల పాటు ఆయన్ని సలసల కాగే గ్రీజులో అంటే ఆయిల్లో ఆయన్ని మరిగిస్తారు. 24 గంటల పాటు విపరీతమైన ఆ యొక్క వేడి ఆయిల్లో మరిగించినప్పుడు ఆయన శరీరానికి ఏమాత్రం కూడా హాని జరగలేదు. ఇక్కడ చూడండి ప్రవక్త ఏమంటారు, 24 గంటలు గ్రీజులో కాల్చిన దైవత్వము చేత అతడి మీద చిన్న మచ్చ కూడా పడలేదు. చిన్న వేడి నీళ్ళలో పాలో మన మీద పడితే వెంటనే బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయి ఊళ్ళంత ఇబ్బంది పడతాం మనం. అలాంటిది సలసల కాగే నూనెలో అందులో వేసినప్పుడు 24 గంటల పాటు ఆయన లోపల ఫ్రై చేసినట్టుగా నూనెలో వేసినప్పుడు ఆయన మీద చిన్న మచ్చ కూడా పడలేదంట. ఒక మనిషి నుండి పరిశుద్ధాత్మను బయటకు తెచ్చి కాల్చుటకు ప్రయత్నము చేయుట నీవు దాన్ని చేయలేవు. ఇప్పుడు ఆయనలో అణువణువు పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మను వాళ్ళు కాల్చలేకపోయారు. ఆ రోజు షడ్రకు మేషకు అబేద్నెగోని ముగ్గురిని మంటల్లోకి వేసినప్పుడు అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. అంటే వారిలో ఏముంది? అసలు సిసలైన పరిశుద్ధాత్మ అగ్ని వారితో ఉంది. అందుకే 4వ వ్యక్తిగా దేవుడే వచ్చి వారి మధ్య నడిచాడు, అగ్నిలో నడిచాడు. కాబట్టి అగ్ని వాసన కూడా వారికి అంటకుండా దేవుడు చేశాడు. ఇక్కడ అలాగే 24 గంటల పాటు యోహానును నూనెలో వేయించిన చిన్న మచ్చ కూడా పడలేదు. తరువాత అతడిని పద్మాసు దీపంలో పడేశారు మరియు అతడు ఒక పుస్తకమును రాశాడు మరియు తిరిగి వచ్చి 7 సంవత్సరములు ప్రసంగించాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఊహించుకోవటానికి వీలు కాని విషయాలు, నమ్మశక్యము కాని విషయాలు, ప్రాక్టికల్గా జరగని విషయాలు. కానీ ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా నమ్ముతామో, ఆ మాట మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఖచ్చితంగా ఆ కార్యాన్ని మన జీవితంలో చూస్తాం. సో 2వ వచనంలోనికి వెళ్దాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. సో ఏ పనైనా సరే చేయటానికి ముందు ఆ వశంలోనికి ఎప్పుడైతే మనం వెళతామో ప్రవక్త అంటున్నాడు, ఆత్మవశంలోనికి వెళ్ళినప్పుడే మనం సమస్తము కూడా చూడగలం, అర్థం చేసుకోగలం, గ్రహించగలం అంటున్నాడు. సో ఆత్మవశంలోనికి వెళ్ళగానే ఆయన వెంటనే ఒక దృశ్యాన్ని చూశాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక సింహాసనాన్ని ఆయన చూశాడు. ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు పైకి ఎక్కి రమ్ము అని అది స్వరమై ఉన్నది మరియు తెరవబడి ఉన్నప్పుడు అతడు ఆ బోరధ్వని విన్నాడు. మరియు తర్వాత యోహాను ఆత్మవశుడై మరియు అతడు ఆత్మను పొందుకున్నప్పటి నుండి సంగతులను చూచుట ప్రారంభించాడు. ఇక్కడ చూడండి, నీవును ఆత్మను పొందుకున్నప్పటి నుండి సంగతులను చూచుట ప్రారంభిస్తావు. కాబట్టి మొదటగా నీవు ఆత్మను పొందుకోవలసి ఉన్నది. అది నిజము. ఆత్మవశంలోనికి మనం వెళ్ళి తీరాలి. అప్పుడే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలం, చూడగలం. గమనించము,
ఓ యేసుకు నీవు బానిసగా, వ్యసనపరునిగా లేక వెర్రివానిగా మారినప్పుడు మరియు పరిశుద్ధాత్మ నిన్ను ఆ వాక్యములో ముంచుతున్నట్లుగా నీవు భావిస్తావు. నిజమండి. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు కానీ, లేదా వాక్యాన్ని నువ్వు వినేటప్పుడు కానీ, బైబిల్ చదివేటప్పుడు కానీ, మోకరించి ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, నీలో ఆ యొక్క ఫీలింగ్ అనేది వచ్చింది. ఏమని? పరిశుద్ధాత్మ నిన్ను ఆ యొక్క దైవత్వములో, వాక్యములో నిన్ను ముంచుతున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. లేకపోతే అంతా కూడా ఏదో ఒకలాంటి సోది చెప్తున్నట్టుగా ఉంటుంది మనకి. వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే అసలు వినబుద్ధి కాదు. కాసేపు కూడా మనం కూర్చోలేం. అందుకే మీరు గమనించండి, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్స్లో మీటింగ్స్ జరిగేటప్పుడు అక్కడ పాటలకి, డ్యాన్సులకి, సాక్ష్యాలకి ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వాక్యానికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే ప్రజలు వాక్యాన్ని జీర్ణించుకోలేరు. బలమైన ఆహారం వాక్యం అంటే మన ఆత్మకు బలమైన ఆహారం. దాన్ని చాలామంది జీర్ణించుకోలేరు, వినలేరు, విన్నా అర్థం చేసుకోలేరు. కాబట్టి అందుకే చాలామంది పాస్టర్లు తెలివిగా వాక్యానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఈ మిగతా అడావుడి కార్యక్రమాలకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అంటే పాటలు, సంగీతము, సాక్ష్యాలు, రాజకీయ కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ ఎక్కువ సమయం ఉంటుంది. మధ్యలో వాక్యానికి మాత్రం తక్కువ సమయం పెడతారు. ఎందుకంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు, ఎక్కువసేపు కూర్చొని వాక్యం వినలేరు. కానీ దేవుని పిల్లలకు మాత్రం ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను ఆ వాక్యములో ముంచుతున్నట్లుగా నీవు భావిస్తావు. ఎప్పుడు? నువ్వు నిజముగా దేవునిలో ఉన్నప్పుడు. దేవునికి నువ్వు బానిసగా మారిపోతావు. వాక్యం వినేటప్పుడు ఏదో నిన్ను వాక్యంలో ముంచుతున్నట్టుగా ఫీల్ అవుతావు. అప్పుడు ఏదో అరుపు బయటికి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు అరుస్తావు, దాన్ని ఆనందిస్తావు. అందుకే కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆయన వాక్యము, ఉపదేశము నేను విన్నప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినంత ఆనందముగా ఉంది అని కీర్తనాకారుడు అంటున్నాడు. అంటే అంత ఆనందిస్తున్నాడు వాక్యములో. కానీ ఈరోజు మనం క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఎందులో ఆనందిస్తున్నాయి అంటే పాటల్లో ఆనందిస్తున్నాయి, సాక్ష్యాల్లో ఆనందిస్తున్నాయి. మరి కథలు, పిట్ట కథలు, జోకులు ఇవన్నీ సంఘాల్లో జరుగుతున్నాయి తప్ప సరిచేసే వాక్యం, గద్దించే వాక్యం, మనల్ని మన జీవితాలను మార్చే వాక్యం అనేది ఎక్కడా కూడా లేదు. ఒకవేళ ఉన్నా సరే అది చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే విశ్వాసులు దాన్ని జీర్ణించుకోలేరు కాబట్టి. కానీ దేవుని పిల్లలు మాత్రం వాక్యములోనే ఎక్కువ ఆనందిస్తారు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీతో ఏదో చేయుచున్నప్పుడు నీవు కదలకుండా అలాగే కూర్చోలేవు. వాక్యం చెప్పేటప్పుడు చాలామంది అలా నిద్రమత్తులో వాలిపోయి వింటూ ఉంటారు. తలదించుకొని కూనిపాట్లు పడతా, ఇష్టం లేనట్టుగా, కళ్ళన్నీ ఎర్రగైపోయి నిద్రకు వచ్చినట్టుగా అలా కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. కానీ పాటలు పాడేటప్పుడు, ఏమన్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శించేటప్పుడు, ఇలాంటి విషయాలు కథలు చెప్పేటప్పుడు బాగానే వింటారు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి వింటారు. కానీ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం వారిని ఏదో ఆవరించినట్టుగా అలా డల్గా కూర్చొని వింటూ ఉంటారు. కానీ ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడు, నువ్వు ఆత్మవశములో ఉన్నప్పుడు నువ్వు కదలకుండా అలాగే కూర్చోలేవు. అవునా? ఏదో నిన్ను పట్టుకుంటుంది. క్రీస్తు కొరకు నిన్ను ఒక వెర్రివానిగా చేస్తుంది. ప్రభువును నీవు ప్రేమించినప్పుడు, నీవు దేనినో చేరుకున్నప్పుడు, పట్టుకున్నప్పుడు ఆకలిగొంటావు మరియు దాహం కలిగి ఉంటావు. అవునా? కాబట్టి దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అనేది అది నిజంగా దీవెన అంటున్నాడు ప్రవక్త. దీవించబడిన వారు మాత్రమే అలా ఉంటారు. ఎలా? వాక్యం కొరకు దాహముతో, మరి ఎప్పుడెప్పుడు వాక్యం వినాలా, లేదా ఆ యొక్క ఎప్పుడు ఆనందంలో ఉండాలి అని కోరుకోవటం కూడా ఒక దీవెన అంటున్నాడు ప్రవక్త. చూడండి, దీవించబడిన వారు ఆ దాహాన్ని కలిగి ఉంటారు. అవునా? ఇంకా చూడండి ఏమన్నాడు, దీవించబడిన వారు ఆకలితోనూ మరియు దాహముతోనూ ఉంటారు. నీవు ఆకలి గొనుటకు మరియు దప్పి గొనుటకు దీవించబడ్డావు. చూడండి, దేవుని కొరకు ఆకలి దప్పిక ఉండటం అనేది అదొక దీవెన. ఆ ఇంట్రెస్ట్ మనలో ఉందంటే ఖచ్చితంగా అది మనకు దీవెనగా భావించాలి. ఎందుకంటే నీవు దాన్ని కావాలని కోరుకున్నావు.
నీవు దీవించబడ్డావు. కారణం ఏంటంటే చాలామంది ప్రజలు దాన్ని కావాలని కోరుకోరు. ఎప్పుడు చర్చికి వెళ్ళటం అంటే చిరాగ్గా ఉంటుంది కొంతమందికి. ఏదో ఆదివారం వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. ఆ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఉండాలని ఇష్టపడతారు. వాక్యం ఎక్కువసేపు వినాలని ఆశపడతారు. వారి జీవితంలో ప్రతిరోజు దేవుడు ఉండాలని ఒక కోరిక కలిగి ఉంటారు. సో అదంతా ఏంటంటే ఒక దీవెన. సో మనం ఆ గుంపులో ఉన్నందుకు మనం ఆనందించాలి అంటున్నాడు ప్రవక్త. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క దృశ్యాన్ని మనం చూసినప్పుడు సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండుట యోహాను చూస్తున్నాడు. అవునా? ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఆ సింహాసనము మీదట ఇక్కడ చూడండి, మొదట ఆ సింహాసనము మీద ఏదియూ లేదని మనము కనుగొన్నాము. స్టార్టింగ్లో మరి ఆ సింహాసనం గురించి చెప్పబడలేదు, అక్కడేమీ లేదు. మరియు ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరో ఉన్నారు. కావున అది మనకు ఏమి తెలియచేస్తుందంటే యేసు తన సంఘముతో పైకి మహిమలోకి వచ్చాడని తెలియచేస్తుంది. సో 4వ అధ్యాయములో ఆ సింహాసనాన్ని మనం చూస్తాం. కానీ ప్రకటన స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటూ వస్తే అసలు ఈ సింహాసనం మనకు కనపడదు. అవునా? ఆయన ఎక్కడ ఉన్నాడంటే భూమి మీద ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కానీ 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ దేవుడు ఇప్పుడు పైకి వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరితో? తన వధువుతో. ప్రవక్తదే అంటున్నాడు. కావున ఇది మనకి ఏమి తెలియచేస్తుందంటే దేవుడు తన సంఘముతో పైకి మహిమలోకి వచ్చాడని తెలియచేస్తుంది. మరియు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అది సంఘకాలములో ముగిసిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగిందో కొద్దిసేపట్లో తెలుసుకుంటాం. సో కాబట్టి స్టార్టింగ్లో మనం చూస్తే దేవుడు ఎలా ఉన్నాడు? 7 దీపస్తంభముల మధ్య తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఆయన సంచరిస్తూ కనిపించాడు యోహానికి. సింహాసనం అనేది అక్కడ అసలు లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తన వధువుతో సంఘకాలాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తన వధువుతో ఇప్పుడు తన గృహానికి చేరుకొని ఆ సింహాసనం మీద కూర్చున్నాడని మనకు చూపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ దేవుడు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, మరి ఆయన సింహాసనం ఎక్కడ ఉంది? 4వ అధ్యాయంలోనేమో పరలోకములో ఉండి దేవుడు దాని మీద కూర్చున్నాడు. మరి దేవుడు ఈ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన సింహాసనము ఎక్కడుంది? ఎక్కడుందంటే అది మన హృదయమే దేవుని యొక్క సింహాసనము. దేవుని పిల్లలందరికీ ఆ హృదయములోనే దేవుడు సింహాసనం మీద కూర్చొని మన జీవితాలను, మన యొక్క హృదయాన్ని, మన లోకాన్ని, మన ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. మన జీవితాన్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మన హృదయం అనే సింహాసనములో ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఒకరోజు మనం రక్షించబడిన తర్వాత, నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత మనతో కలిసి దేవుడు అసలైన ఆ సింహాసనం మీద దేవుడు కూర్చోబోతున్నాడు. తర్వాత వచనంలోనికి వెళ్దాం. ప్రకటన 4:3. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇది ఎంతో వర్ణింప సఖ్యము కాని దృశ్యం ఇది. అయితే యోహాను మరి దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి, జ్ఞానాన్ని బట్టి, మాటలను బట్టి మరి అలా రాశాడు. కానీ యోహాను రాసిన దానికంటే ఎంతో భయంకరముగా, అందముగా, ఆ యొక్క వైభవముగా ఆ సింహాసనం కానీ పరలోకం కానీ ఉందని ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏం చూశాడు ఆయన? చూడగానే మీరు ఆయనను చూసినప్పుడు ఆయన ఎంతో అద్భుతముగా, ఎంతో అందముగా ఉన్నాడు. నేను ఆయనను చూడాలనుకుంటున్నాను. సో అసలు ఈ దృశ్యాన్ని మనం చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి అన్నట్టుగా ఉంటుంది. అదే ప్రవక్త అంటున్నాడు. ఆ దృశ్యాన్ని 2 కళ్ళు మరి సరిపోనంతగా ఎంతో అందముగా, వైభవముగా ఆ దృశ్యం ఉంది అంటున్నాడు. ఒకసారి ప్రవక్త ఒక ఆయన గురించి చెప్తాడు. ఆయన పేరు శాంబు అనే వ్యక్తి, మరి బానిసగా ఉన్న ఆ వ్యక్తి ఎలా ఆ బానిసత్వం నుండి విడిపించబడి దేవుని సేవకుడిగా మారాడో,
మరి ఆయన జీవితం గురించి చెప్తున్నాడు చూడండి. అతడు ఇక్కడ చూడండి 30 లేక 40 సంవత్సరములు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు, అనేక మందిని మార్చాడు. ఇప్పుడు ఆయన వృద్ధుడైపోయి మరణించే సమయంలో ఆయన ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు, వయసు అయిపోయింది, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అతన్ని గదిలో పడుకోబెట్టారంట. తన యొక్క తన యొక్క తెల్లని సహోదరులు అనేక మంది అక్కడ గదిలో అతడి చుట్టూ ఉన్నారు. మరియు అతడు 2 లేక 3 గంటల్లో మరణిస్తాడని వారు అనుకుంటున్నారు. చనిపోయే ఆఖరి క్షణాల్లో అందరూ ఆయన చుట్టూ నుంచొని మరి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత చివరికి అతనికి సడన్గా ఆయనకి ఏదో మెలకు వచ్చి ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇప్పటిదాకా మాట పలుకు లేకుండా ఉన్నాడు, ఇప్పుడు సడన్గా మాట్లాడుతున్నాడు. మెలకు వచ్చింది మరియు గదిలో చుట్టూ చూస్తున్నాడు. ఇలా అన్నాడు, ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, శాంబో నువ్వు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను ఎక్కడికో వెళ్ళొచ్చా. ఇక్కడ చూడండి, శాంబో నీవు ఎక్కడ ఉన్నావు? అతడు అన్నాడు, ఓ నేను తిరిగి ఇక్కడికే వచ్చానా, నేను తిరిగి వచ్చానా అంటున్నాడు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, శాంబో ఏంటి సంగతి, దేని గురించి మాట్లాడుతున్నావంటే, శాంబో అంటున్నాడు, నేను దాన్ని దాటి వేరే ప్రదేశానికి వెళ్ళాను. అంటే ఆయన నిత్యత్వానికి వెళ్ళి ఒక్కసారి ఆ ప్రదేశాన్ని చూసి మళ్ళీ వచ్చాడు శరీరంలోనికి. అదే అడుగుతున్నారు, ఏంటి ఏం మాట్లాడుతున్నావంటే, ఓ నేను మళ్ళీ ఇక్కడికే వచ్చేసానా అంటున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వంటే, అప్పుడు చెప్తున్నాడు, నేను వేరొక లోకంలోనికి నిత్యత్వానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను అని. దాని గురించి మాకు చెప్పుము. వీళ్ళు అంటున్నారు, అవునా, ఏం చూసావు అక్కడ, ఎలా ఉంది అక్కడ అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, నేను అప్పుడు ఆయన సన్నిధికి వచ్చాను మరియు ఇలా చెప్పాడు. నేను అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఇంకా అలా అన్నాడు. అక్కడ ఒక దూత మేలుకొలిపి ఇలా నేను, నీ పేరు శాంబో, ఫలానా నువ్వు శాంబోవి అని ఒక దూత వచ్చి ఆయనతో చెప్తుంది. అతడు, అయ్యా అవును అదే నా పేరు అన్నాను. అతడు అన్నాడు, అయితే లోపలికి రా అని పిలిచాడు. చూడండి, నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఈ దృశ్యాన్ని, మరి ఇవన్నీ కూడా సింహాసనాన్ని, దూతలను ఇవన్నీ చూసినప్పుడు ఒక దూత ఆయన దగ్గరికి వచ్చి, మరి భూమి మీద ఈయన చేసిన మంచి పోరాటానికి బహుమతిగా ఆయనకు ఒక నీతి కిరీటం, పౌలు చెప్పాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని పౌలు చెప్పినట్టుగా ఈ శాంబో కూడా పైకి వెళ్ళినప్పుడు ఒక దూత వచ్చి ఆయనకి ఆ కిరీటాన్ని బహుకరిస్తాడు. అప్పుడు అతడు, బహుమతుల గురించి నాతో మాట్లాడవద్దు ఆయన అంటున్నాడు. శాంబో అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూస్తూ కళ్ళు చెదిరిపోయే దృశ్యాన్ని చూసి అలా ఉండిపోయాడు షాక్లో. దూత వచ్చి, ఇదిగో నువ్వు చేసిన పోరాటానికి మరి బహుమతిగా ఈ కిరీటాన్ని తీసుకొని అన్నప్పుడు ఆయన అంటున్నాడంట, బహుమతుల గురించి నాతో మాట్లాడవద్దు, నన్ను ఇక్కడే నిలబడి మరియు ఆయనను 1000 సంవత్సరంలో చూడనిమ్ము, అదే నాకు బహుమతి. అంటే ఆ దృశ్యం కళ్ళు చెదిరిపోయేటట్టుగా ఎంతో అందముగా వైభవముగా అంతలా ఉందని వివరిస్తున్నాడు శాంబో అనే వ్యక్తి. నాకు బహుమతులేమీ వద్దు, ఇక్కడ కేవలం ఆయన్ని అలా చూస్తూ 1000 సంవత్సరాలు ఉంటే చాలు, అదే నాకు బహుమానం అంటున్నాడంట శాంబో. అలాంటి అనుభూతి మనం కూడా రావాలి, మనం కూడా అలా అనుభూతి చెందాలి అని ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, మనమందరము ఆ విధముగా అనుభూతిని చెందవలసి ఉన్నది. అవునా, కేవలం నిలబడి నన్ను ఆయన్ని చూడనిమ్ము, ఇప్పుడు నేను వ్యత్యాసమైన శరీరమును కలిగి ఉంటాను, నీలోని ప్రతి అణువు కేవలం ఆయన్ని చూడనిమ్ము. కాబట్టి మనం కూడా అలాంటి అనుభూతి చెందాలి అని ప్రవక్త చెప్తున్నాడు. సో ఇక్కడ ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా ఉన్నాడంట, సూర్యకాంతము పద్మరాగములను పోలినవాడు అని యోహాను చెప్తున్నాడు. ఏంటి సూర్యకాంతము పద్మరాగము ఏంటిదంటే, అవి స్టోన్స్, అంటే రత్నములు, అమూల్యమైన రత్నములు. సూర్యకాంతము పద్మరాగం అనగా అమూల్యమైన రత్నములు, ప్రీషియస్ స్టోన్స్ అవి. ఏంటి స్టోన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, చాలా జాగ్రత్త చూడండి. మరి మనం పుట్టినప్పుడు మనం ఏ జన్మ నక్షత్రానికి చెందిన వాళ్ళమో, ఏ రాశికి చెందిన వాళ్ళమో, మనం పుట్టిన తేదీని బట్టి, మాసాన్ని బట్టి
మనం ఏ రాశికి చెందిన వాళ్ళమో చెప్తూ ఉంటారు. అవునా? ఇప్పుడు పలానా ఈ నెలలో పుడితే వాడు సింహరాశికి చెందినవాడు, ఈ నెలలో పుడితే ఈ జన్మ నక్షత్రానికి చెందినవాడు అని చెప్తారు. ఎందుకు అవి అంటే ఆ జన్మ నక్షత్రాలు, ఆ జన్మ రాశులు వారి జీవితం మీద, భవిష్యత్తు మీద ఎంతో ప్రభావితం చెందుతారు, ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఏంటి నక్షత్రాలు కానీ, ఈ రాశులు కానీ, ఇవన్నీ కూడా మన యొక్క జీవిత విధానాన్ని కొద్దిగా డిసైడ్ చేస్తాయి. ఆ ప్రభావం మన జీవితంలో పడిద్ది. భారతదేశంలో అయితే ఎక్కువగా నక్షత్రాలు, రాశులు వీటిని చూసే మరి పెళ్ళిళ్ళు కానీ, పుట్టినరోజులు కానీ, పేర్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సిద్ధాంతులు వచ్చి ఇవన్నీ చెక్ చేసి మనకి పేర్లు అవి సెట్ చేస్తూ ఉంటారు, ఈ పేరు పెట్టాలి అది ఇదని. అంటే ఆ జన్మ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆయన జీవితం ఇలా ఉండబోతుంది, ఈ రాశికి చెందినవాడు కాబట్టి ఆయన జీవితం ఇలా మలుపు తిరగబోతుంది అని ముందే కొంతగా ఊహించి చెప్తారు. అవునా? అలాగే మరి ప్రపంచంలో మరి ముఖ్యంగా పాత నిబంధనలో ఏ మాసములో పుట్టాడో దానికి సంబంధించిన రాయి కూడా ఉంటుంది. మరి చాలామంది మీరు గమనించండి, ఉంగరాలు పెట్టుకునేటప్పుడు కూడా ఆ ఉంగరాల్లో ఈ రంగు రాళ్లను పెడతారు, అమూల్యమైన రత్నాలను, ఈ రాళ్లను ఉంగరాల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఉంగరం పెట్టుకుంటే మరి ఈ దోషం పోయిద్ది, ఈ ఉంగరం పెట్టుకుంటే ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి, ఈ ఉంగరం పెట్టుకుంటే అప్పులు పోతాయి అని కొన్ని ఉంటాయి మంత్రించిన రాళ్ళు కానీ. వాటిని ఏం చేస్తారంటే ఎక్కువగా ఉంగరాలుగా పెట్టుకుంటారు. అలాగే మరి పాత నిబంధనలో మనం చూస్తే ఏ మాసములో మనం పుట్టామో దాన్ని బట్టి ఆ యొక్క జన్మ రాళ్లను, ఈ రాయికి చెందినవాడు ఈ మాసంలో పుట్టాడు కాబట్టి ఈ రాయి కిందకు వస్తాడు, ఈ రత్నము కిందకు వస్తాడని మరి పాత నిబంధనల నుంచి కూడా వాటిని డిసైడ్ చేస్తూ ఉంటాం. మన ప్రవక్త అయితే ఏప్రిల్ మాసంలో జన్మించాడు కాబట్టి ఆయన డైమండ్ కిందకు వస్తాడు, అంటే ఆ రాయి కిందకు వస్తాడు ఆయన. ఏప్రిల్ మాసంలో మన ప్రవక్త పుట్టాడు కాబట్టి అలా ఏ మాసంలో మనం పుట్టామో దాన్ని బట్టి ఆ రాయి కిందకి మనం వస్తాం. దాన్ని బట్టి మన జీవితం అనేది మరి ఒక్కొక్క రాయి ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ డైమండ్ కానీ, ఈ రూబీ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క అర్థాన్ని, అంటే శాంతికి గుర్తు, పవిత్రతకి గుర్తు అని అట్లా ఒక్కొక్క అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. మనం ఎక్కడ పుట్టామో దాన్ని బట్టి ఆ రాయి అనేది ఉంటుంది. అలాగే పాత నిబంధనలో మనం చూస్తే మరి ముఖ్యముగా ఈ 12 గోత్రకర్తలు పుట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాయిని సూచిస్తూ దేవుడు ఏంటంటే అట్లా నియమించాడు. 12 రాళ్లను 12 గోత్రకర్తలకి సాదృశ్యముగా ఈ 12 రాళ్లను దేవుడు పెట్టమని చెప్పాడు. మరి మనం చూస్తే ఆ రాళ్లకు పేర్లు కూడా వారి వారి పేర్లను బట్టి ఈ 12 గోత్రకర్తలు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి, ఇస్సాకారు ఈ 12 మందికి గుర్తుగా ఈ 12 రాళ్లను దేవుడు నియమించాడు. మనకు తెలుసు అవన్నీ 12 రాళ్ళు మాణిక్యము, గోమేధికము, మరకతము, పద్మరాగము, నీలము, సూర్యకాంతము, గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలము, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములోని మరొక రాయి అన్నమాట. సో ఈ 12 రాళ్ళు ఈ 12 గోత్రకర్తలకి, యాకోబు కన్నా 12 గోత్రకర్తలకి సాదృశ్యముగా ఉన్నాయి. ఎందుకు వీటిని మనం చెప్పుకోవాలంటే ఒక్కొక్క వ్యక్తిని మరి తల్లి కనేటప్పుడు ఈ 12 మందిలో ఒక్కొక్కరిని కనేటప్పుడు తల్లి కనేటప్పుడు ఒక్కొక్క మాట చెప్తూ కనిద్ది. రూబేన్ని కన్నప్పుడు ఒక మాట చెప్పిద్ది, షిమ్యోన్ని కనేటప్పుడు ఒక మాట చెప్పిద్ది, అవునా, లేవీని కనేటప్పుడు ఒక మాట చెప్పి కంటది. అట్లా వారిని కనేటప్పుడు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటుంది. ఆ మాటను బట్టే వారి యొక్క జీవితం, వారి యొక్క భవిష్యత్ అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరి వాక్యం చెప్తుంది, ప్రవక్త కూడా చెప్తున్నాడు. ఉదాహరణ 4వ వాడైన యోధా, 12 మందిలో 4వ వాడు యోధా. మరి లేయా కనేటప్పుడు చివరివాడు యోధా. మరి యోధాని కన్నప్పుడు ఒక మాట చెప్తూ కంటది. అదేంటిదంటే ఇక్కడ చూడండి 29:35లో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోధాను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. చూడండి, లేయా చివరిగా యోధాను కనేటప్పుడు ఈ మాట చెప్పిద్ది, ఏమని? ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుంటూ ఆమెను కంటది. అవునా? దాన్ని బట్టే మరి తర్వాత యాకోబు పెద్దవాడై ముసలివాడైపోయి అందరిని దీవించేటప్పుడు
యాకోబుని యోధాని ఏమని దీవించాడో చూడండి. 49 ఆదికాండం. యోధాని దీవిస్తున్నాడు యాకోబు. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. చూడండి ఎంత చక్కగా ఇప్పుడు తల్లి చెప్పిన మాటలు, వాటిని బట్టే ఇక్కడ తండ్రి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. యోధా, కొదమ సింహము నా కుమారుడా, నీవు పెట్టిన దాన్ని తినివచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడు ఎవడు. ఎంతో అద్భుతంగా మరి యోధాను ఫైనల్గా యోధా గోత్రం అనేది ఎలా ఉండబోతుందో ముందుగానే చెప్తున్నాడు యాకోబు. తల్లి కూడా కనేటప్పుడు చెప్పింది, ఈసారి నుంచి నేను యెహోవాను స్తుతించెదను అనుకొని యోధాకి పేరు పెట్టింది. దాన్ని బట్టి యాకోబు ఇలా దీవించాడు. ఒకరోజు ఫైనల్గా సెంటర్ అయ్యేది నువ్వే, ఈ గోత్రమే ఒకరోజు సెంటర్లో నిలిచిద్ది. ఇక్కడి నుంచే మరి యెరూషలేము కానీ ఇక్కడి నుంచే ఆ యొక్క సియోను ఇక్కడే స్థాపించబడిద్ది. ఈ విషయాలన్నీ కూడా యోధాను దీవించేటప్పుడే చెప్తాడు. అలాగే మిగతా అందరినీ కూడా ఇక్కడ చూడండి, యోసేపుతో ఇలా అంటాడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మల గోడ మీద ఎక్కి వ్యాపించును. అతడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి, ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవుతాడో ఏంటో యోహాను చెప్తున్నాడంట. నీవు ప్రభు అయిన దేవుని యందు నమ్మకం ఉంచావు, నీవు నీ యొక్క శాఖలను ప్రభువులో బలముగా ఉంచుకొందువు అంటే అమెరికా గురించి, ఆ యొక్క క్రైస్తవ దేశాల గురించి అటు చెప్తా ఉన్నాడు. కానీ ఒక దినము నా ద్రాక్షరసం గోడ దగ్గరకు తిరిగి వస్తుంది. అలాగే కింద చూడండి, ఎఫ్రాయిముతో చెప్పాను, అతడు తన పాదములను నూనెలో ముంచుతాడు అని చెప్పాడు. ఎవరి గురించి? ఎఫ్రాయిము గురించి. మరియు ఎఫ్రాయిము ఎక్కడైతే నూనె బావులు ఉన్నాయో అక్కడే నివసిస్తున్నాడు. సో తర్వాత ఎఫ్రాయిం ఎక్కడికి వెళ్ళాడు? నిజంగానే నూనె బావులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెళ్ళి చేరాడు. సో యాకోబు ఎలాగైతే వాళ్ళ భవిష్యత్తు ఉండబోతుందని చెప్పాడో సేమ్ అలాగే వారి యొక్క భవిష్య జీవితం దేవుడు వాటిని అలాగే నెరవేర్చాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు ఎలాగైతే దీవించాడో, తల్లి ఎలాగైతే వారికి పేర్లు పెట్టిందో ఒక్కొక్క మాట చెప్తూ మరి ఫైనల్గా వీళ్ళందరూ ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకునేటప్పుడు యెహోషువ వారికి చీట్లు వేసి ఆ దేశాన్ని భూభాగాన్ని పంచిపెట్టేటప్పుడు నిజంగానే యాకోబు ఎలాగైతే చెప్పాడో, ఆ తల్లులు ఎలాగైతే వారిని దీవించి కన్నారో సేమ్ అలాగే వారి జీవితాలు ఇక్కడ సెటిల్ అయినాయి. మరి ఆ 12 గోత్రాలకు మరి ఇక్కడ యెహోషువ చేసింది ఏంటంటే, అవేమీ యెహోషువకు తెలియదు, కానీ చీట్లు వేసి ఏ చీటి ఎవరికి ఎక్కడ ఎలా వచ్చిందో దాన్ని బట్టి పంచిపెట్టాడు. కానీ ఆ చీట్లు అలా వచ్చేటట్టు చేసింది ఎవరంటే మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మరి చాలామంది ఏమంటారంటే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ఈ చీట్లు వేసేటప్పుడు చాలామంది వాటిని నమ్మరు. ఏంటి చీట్లు ఏంటి, అది ఎవడి పేరు మీదకి వచ్చిద్ది, ఇవన్నీ నమ్మాలా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ బైబిల్లో చక్కని మాట ఉంది, చీట్లు మనం వేస్తాం కానీ ఎవరికి ఏది రావాలో ఎవడి పేరు రావాలో డిసైడ్ చేసేది మాత్రం దేవుడే అని బైబిల్లో ఉంది. సో ఇక్కడ యెహోషువ చీట్లు వేసి ఆ దేశాన్ని పంచిపెట్టాడు నిజమే, కానీ ఏ చీటీ ఎవరికి రావాలో ఎవరు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసింది, ఆ చీటీల్లో వచ్చేటట్టు చేసింది కూడా దేవుడే. కాబట్టి ఎంతో అద్భుతంగా దేవుడు మరి ఆ యోధాని ఎక్కడ సెటిల్ చేయాలో కరెక్ట్గా అక్కడే సెటిల్ చేయాడు. యెరూషలేము ఎక్కడ ఉండాలో అక్కడే దేవుడు పెట్టాడు. సొలొమోను దేవాలయం ఎక్కడ కట్టబడాలో కరెక్ట్గా అక్కడే దేవుడు కట్టించాడు. సో వారందరినీ కూడా దేవుడే జాగ్రత్తగా ఆ చీట్లు వచ్చినట్టుగా దాని ప్రకారంగా సెటిల్ చేశాడు. కాబట్టి చీట్లు వేయటం అనేది ఒక్కొక్కసారి అది బైబిల్లో కూడా ఉంది. అది చూడండి, సామెతల గ్రంథంలో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. మనం చీట్లు వేస్తాం కానీ ఎవడి పేరు మీదకి రావాలనేది డిసైడ్ చేసేది మాత్రం దేవుడే. కాబట్టి వాటిని చాలామంది కొట్టిపడేస్తారు, కానీ వాటి ద్వారా కూడా దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవచ్చు చీట్ల ద్వారా. అందుకే ఒకసారి యోనా మరి తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు భయంకరమైన తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఓడలో ఉన్న వారందరూ ఏం చేస్తారంటే, అసలు ఎవడి వల్ల ఈ కష్టం వచ్చింది తెలుసుకోవటానికి చీట్లు వేస్తారు.
ఎవడో పాపం చేశాడు, అందుకే మన ఓడ మునిగిపోతుంది, ఎవడో ఏదో చేశాడు అని వారందరూ చీట్లు వేస్తారు. చూడండి యోన 1:7లో, అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు. చూడండి, ఆ ఓడలో ఉన్నవారు, మరి ఓడలో వారు ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలుసుకున్నట్టుకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేశారు. అప్పుడు చీటి ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. అంటే కాబట్టి ఆ చీటీల్లో మరి ఆ పేరు రప్పించింది ఎవరంటే స్వయముగా దేవుడే. కాబట్టి మనం ఎప్పుడు కూడా చీట్లను ఒక్కొక్కసారి తక్కువ అంచనా వేస్తాం, కానీ ఆ చీటీల్లో కూడా వాటి ద్వారా కూడా దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మరి ఈ రాళ్ళన్నీ కూడా 12 రాళ్ళు 12 గోత్రకర్తలకి సాదృశ్యముగా ఉన్నాయి, అవునా? సో అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ 12 రాళ్లను ప్రధాన యాజకుడు ధరించే ఏఫోదు ఆ బట్టల మీద ఛాతి దగ్గర కంపల్సరీగా ఈ యొక్క 12 రాళ్లను 4 వరుసల్లో పేర్చి ఉంచాలి అని దేవుడు మరీ మరీ చెప్పాడు. నిర్గమాకాండంలో తర్వాత మీరు చదువుకోండి, 28వ అధ్యాయంలో చక్కగా రాయబడింది. ఈ 12 రాళ్లను దేవుడు 3 వరుసలుగా మరి 4 వరుసల్లో 3 రాళ్లను 4 వరుసల్లో అలా పేర్చి ఉంచమని ఛాతి మీద ప్రధాన యాజకుడు ధరించే ఆ బట్టల మీద ఏఫోదు మీద ఛాతి దగ్గర ధరించాలని దేవుడు మరీ మరీ చెప్పాడు. అయితే రాళ్ళు దేన్ని చూపిస్తున్నాయంటే, ఎందుకు ఇదంతా మనం చెప్పుకున్నామంటే, మరి ఈ 12 రాళ్లల్లో ఫస్ట్ రాయి మరి సూర్యకాంతము, అలాగే పద్మరాగము మనం చూసాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అని మనం చదివాం వాక్యములో. కాబట్టి ఆ రెండు ఏంటంటే ఆ యొక్క రత్నములంట. సో మొదటి రాయి సూర్యకాంతము, రెండవది పద్మరాగము. ఇప్పుడు ఇవే రాళ్లను మనం ప్రకటన గ్రంథములో కూడా ఆ నూతనమైన యెరూషలేముకి మరి 12 గుమ్మాలు ఉన్నాయని మనం చూసాం, అవునా? 4 పక్కల 3 గుమ్మాలు. అప్పుడు మరి ఒక్కొక్క గుమ్మము కూడా ఒక్కొక్క ముత్యముతో అలంకరించబడిందని మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. అక్కడ కూడా ఈ యొక్క రాళ్లను మనం చూస్తాం. సో ప్రవక్త అంటున్నాడు, చూద్దాం. ఇప్పుడు వీటి మీద ఆ మొదటి రాయి, మొదటిది అంటే ఇక్కడ చూడండి 2వ లైన్లో, ఆ పేరు ఏమిటి? రూబేను. ఫస్ట్ కుమారుడు ఎవరంటే 12 మందిలో రూబేను. ఆ రూబేను
మరి ఏ రాయికి సంబంధించిన వాడు అంటే రూబేను యొక్క జన్మరాయి. 3వ లైన్లో చూడండి, రూబేను యొక్క జన్మరాయి సూర్యకాంతము అంటే ఫస్ట్ అన్నమాట. బెన్యామీను అంటే చివరివాడు, 12వ వాడు. బెన్యామీను యొక్క జన్మరాయి పద్మరాగము. సో ఇక్కడ దేవుడు పరలోకంలో ఎలా ఉన్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆది అంతము ఆయనే అని చూపించేదే ఈ సూర్యకాంత పద్మరాగము. అవునా? రూబేను యొక్క జన్మరాయి సూర్యకాంతము, బెన్యామీను యొక్క జన్మరాయి పద్మరాగం. ఆయన దృష్టికి రూబేను మరియు బెన్యామీను వలె ఉండాలి. మొదటిది మరియు కడపటిది అతడే. మరియు రావలసి ఉన్నది ఆయనే. అల్ఫా మరియు ఒమేగా ఆయనే. ఆది మరియు అంతము ఆయనే. కాబట్టి ఆయన దృష్టికి ఎలా ఉన్నాడు? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తే. యేసుక్రీస్తు యొక్క మహిమ తన సంఘమే. మరియు ఆయనే మొదటివాడు. ఆయన ఏమై ఉన్నాడు? కాలమునకు ఆయనే ఆది అయి ఉన్నాడు. ఆయనే కాలమునకు అంతమై ఉన్నాడు. ఆయనే గోత్ర పెద్దలలో మొదటివాడు. గోత్ర పెద్దలలో ఆయనే కడపటివాడు. ఆయనే సంఘము. అది దానిలోనే. ఎఫెసు సంఘములో ఉన్న ఆత్మ ఆయనే. లవోదికయలో సంఘములో ఉన్న ఆత్మ కూడా ఆయనే. సో ఇదంతా ఏం చూపిస్తుందంటే స్టార్టింగ్ పాయింట్ ఆయనే, ఎండింగ్ పాయింట్ కూడా ఆయనే. ఆది ఆయనే, అంతము ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా ఆయనే ఉండేది ఈ విశ్వములో అని చెప్పేసి ప్రవక్త చెప్తా ఉన్నాడు. అన్ని కాలాల్లో ఉన్నది ఆయనే. ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనదే. కాబట్టి ఆయనే ఆది మరియు ఆయనే అంతం. A to Z, ఆది అంతము ఉన్నవాడు ఆయనే మరియు వచ్చేవాడు ఆయనే. దావీదు వేరు చిగురు మరియు ఆయనే. వేకువ చుక్క ఆయనే. లోయలోని పద్మము ఆయనే. షారోను పుష్పము ఆయనే. ఆయనకు పరిశుద్ధ గ్రంథములో 400 కన్నా ఎక్కువ పేర్లు ఇవ్వబడ్డాయి. కేవలం దాని గురించి ఆలోచించము. కాబట్టి ఎక్కడ చూసినా ఆయన రూపమే, ఎక్కడ చూసినా ఆయన ఆత్మే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విశ్వములో మొత్తం నిండి ఉన్నది ఎవరంటే ఆయనే. అందుకే ఆయన గురించి ఏమని రాయబడిందంటే ఆకాశ మహాకాశములు ఆయన్ని పట్టజాలవు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అవునా? కాబట్టి దాని గురించి చూపించేదే ఈ సూర్యకాంత పద్మరాగములను పోలిన ఈ దృశ్యం. దేన్ని చూపిస్తుందంటే మొత్తం కూడా నిండి ఉంది ఆయనే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేది ఆయనే అని చూపించేదే ఆ మాటలు. సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవుడు. కాబట్టి ఈ సూర్యకాంతం అనగా మొదటివాడు, పద్మరాగం అనగా కడపటివాడు. అల్ఫా ఓమేగా, మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, మృతుడైన వాడు, యుగయుగములు సజీవులుగా ఉండేది కూడా ఆ ఒక్క దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మరి తర్వాత ఆ యొక్క మేఘధనుస్సు గురించి మరి వచ్చే వారం చూద్దాం. ఎందుకంటే అందులోని రంగుల్ని మనం విభజించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఆ మేఘధనుస్సు గురించి, ఆయన్ని ఆవరించి ఉన్న మేఘధనుస్సు గురించి మరి వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు తండ్రి మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు మేము వెళ్ళబోయే ఆ యొక్క లోకం ఎంత అద్భుతముగా ఉంటుందో. ఆ గొప్ప దేవుడవైన నీవు సింహాసనాన్ని విడిచి మరి భూమి మీదకు వచ్చి నీచులమైన మా కోసం ప్రభువా ఎంత గొప్ప శిలువ త్యాగాన్ని చేశావు. మమ్మల్ని రక్షించటం కోసం ఎంత దీనుడుగా నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. దాసుని స్వరూపాన్ని ఎలా ధరించావు, నిన్ను నువ్వు రిక్తునిగా ఎలా మార్చుకున్నావు. ఈ విషయాలన్నీ మేము చూస్తూ ఉన్నప్పుడు నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ కృప ఎంత గొప్పదో మాకు అర్థమవుతుంది ప్రభువా. మళ్ళీ ఒకరోజు తండ్రి నీ వధువుతో కలిసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నావు. ఆ విషయాలన్నీ కూడా ప్రభువా చూస్తూ ఉన్నప్పుడు నిజముగానే ఈ విశ్వమంతా కూడా
నీ మహిమ చేత నిండి ఉందని, నీవే మొదటివాడవు కడపటివాడవని, నువ్వే సూర్యకాంతము, నీవే పద్మరాగమని, నీవే అల్ఫా, నీవే ఓమెగా అని, నీవే రూబేను మరియు బెన్యామీను నీవే అని, ఈ విషయాలన్నీ ప్రభువా ప్రవక్త ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. అవన్నీ ప్రభువా వింటూ ఉన్నప్పుడు మేము ఎంత ధన్యులమో వాటిని విని ప్రభువా మా యొక్క స్థానం ఏంటో తెలుసుకునే కృపను మాకు దయచేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. దానికి తగినట్టుగా మేము ఎలా జీవించాలి, ఎలా పోరాడాలి, మాకు స్వాస్థ్యమై ఉన్న దానికోసం ఎలా పోరాడాలి ప్రభువా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. ఈ మాటల్ని ఎన్నడూ కూడా వ్యర్థముగా పోనివ్వకుండా తండ్రి, మేము విన్న ప్రతి మాట మా హృదయంలో నేరుగా అది పడి ఒక విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలాగే తండ్రి మా జీవితాలను ఆ విత్తనం ఫలింప చేయాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. దయతో మాకు సహాయం చేయమని తండ్రి, ఈ మధ్యాహ్నపు దీవెలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని, ఇంకా అనేకమైన విషయాలు మేము తెలుసుకుంటూ ప్రభువా ఇంకా వాక్యములో ఈదలేనంత లోతుకి మేము దిగుతూ వాక్యములో ఆనందించే కృపను దయచేయండి. మా జీవితాలను సరిచేసుకుంటూ ప్రభువా నీ ఎదుట నిందారహితముగా నిలబడే కృపను మా అందరికీ మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తును ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడి నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.